క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘము 50వ కీర్తనలో మనం ధ్యానించే విషయాలలో మరొక విషయాన్ని జ్ఞాపం చేసుకుందాం. 50వ కీర్తన 15వ వచనములో, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించును కాక. ప్రియులారా గమనించండి, ప్రియులారా, నీవు నన్ను మహిమపరచుదు అని మాట్లాడుతున్నాడు. మహిమాస్వరూపి అయిన 1 పేతురు 4:14 అని మాట్లాడుతూ ఆయన మహిమాస్వరూపి అని లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి ఇంకా మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళ ఆయన 24:17 కూడా నిర్గమాకాండంలో ఆయన మహిమ గలవాడు అని మాట్లాడుతాడు. కాబట్టి మనం ఈ రోజున ఆ దేవుని గురించిన విషయాలు మనం ఆయన మహిమ స్వరూపైన దేవుడు, మహత్యము గలవాడు, మహిమ గలవాడని లేఖనాలు చూస్తున్నాం. పిల్లలు, ఆయన పరిశుద్ధ స్థలంలో వసించే దేవుడని, వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను ఆయన వసించేటువంటి దేవుడని లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి ఆయన మహిమ గలవాడు, కాబట్టి మనం ఆయనను మహిమపరచాలి. ప్రియులారా, ఎందుకు ఆయనను మహిమపరచాలి, ఎలా ఆయనను మహిమపరచాలనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. కీర్తన గ్రంథం 51 అంటాడు, ఆయన దేవాది దేవుడైన యెహోవా అని మాట్లాడుతున్నాడు. నేను ఎవరంట? దేవాది దేవుడు, గొప్ప దేవుడు అని మాట్లాడుతున్నాడు. 7వ వచనంలో కూడా నేను దేవుడను, నీ దేవుడునని మాట్లాడు. ఈయన దేవుడు కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆయన మన దేవుడు కాబట్టి, ఆయన మహాదేవుడు, దేవాది దేవుడు, నిజమైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, యుగాలకు ఆయన దేవుడు, సర్వ శరీరులకు దేవుడు, గొప్ప దేవుడు, మహిమగల దేవుడు. కాబట్టి మనం ఆయనను మహిమపరచాలని లేఖనం తెలియజేస్తుంది. పిల్లలు, రెండో విషయం మనం గమనిస్తే ఈయన ఏం చేస్తాడంటే, నీవు ఆపత్కాలం నీవు నాకు మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను. కాబట్టి విడిపించే దేవుడు ఈయన. ఎవరంటే మనలను ఆపదల నుంచి, శ్రమల నుంచి, మరణము నుంచి, పాపాల నుంచి, ఆరని అగ్నిగుండము నుంచి, వ్యాధుల నుంచి, కరువు ఖడ్గం నుంచి విడిపించే దేవుడు. కాబట్టి మనం ఆయనను మహిమపరచాలి అని ఆయన కోరుకుంటున్నాడు. నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు అని మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఇలాంటి దేవుడు కాబట్టి ఆయన మనం మహిమపరచాలి. రెండోది, విడిపించే దేవుడు కాబట్టి మహిమపరచాలని లేఖనాల ద్వారా కూడా మనం చూస్తాం. 118వ కీర్తన 28 వచనంలో మనం చూస్తే, ఆయన నా దేవుడు, నీ దేవుడు, నా దేవుడు కాబట్టి మనం ఆయనను ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయనను మహిమపరచాలి అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. పిల్లలు, నిర్గమాకాండం 24:17 ఆయన మహిమ గలవాడు కాబట్టి ఆయన మనం మహిమపరచాలి. నిర్గమాకాండం 40:34 కూడా ఆయన మహిమ గలవాడు కాబట్టి మనం ఆయనను ప్రియులారా ఏం చేయాలంట? ఆయన మహిమపరచాలి. నిర్గమాకాండం 24:17 అనే లేఖనం ఇలా సెలవిస్తుంది, యెహోవా మహిమ ఆ కొండ మీద శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలు కనులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద 40 దినములు ఉండెను. ప్రియులారా, కాబట్టి దేవుని యొక్క మహిమ దహించు అగ్ని వలె ఆ కొండ మీద నిలిచి ఉందని మాట్లాడుతున్నాడు. 40వ అధ్యాయంలో కూడా నిర్గమాకాండం 34 అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారం నాకు కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుడు చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను. కనుక మోషే ప్రత్యక్ష గుడారములకు వెళ్ళలేకుండా ఆ మేఘం మందిరం మీద నుండి పైకి లేచినప్పుడు ఇజ్రాయేల్ ప్రయాణం అయిపోయేది. దేవునికి మహిమ. కాబట్టి మహిమ గలవాడు,
అని కాబట్టి ఆయనను మనం మహిమపరచాలని దేవుడు రాసిన పత్రిక 1:21 కూడా 1:21 మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తులు చెల్లింపలేదు కానీ వారు తమ వాదములను వ్యర్థులైరి, వారి అవివేక హృదయం అంధకారమైన, తమ జ్ఞానులు మన చెప్పును బుద్ధిహీనుల అయిరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పశువులు పక్షుల యొక్కయు చతుష్పద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపము మార్చిరి. ఈ హేతు చేత వారు తమ హృదయ దురాశలను అనుసరించి తమ శరీరం పరస్పర అవమానం పరుచుకున్నట్లు దేవుడు వారికి అపవిత్రతకు అప్పగించిన అటు వారు దేవుని సత్యమును అసత్యమునకు మా సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించరు. యుగ యుగములో ఆయనకు స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, సత్యం గమనించినట్లయితే ఎందుకనగా దేవుని యొక్క తెలియశక్యమైనది అది వారి మధ్య విషిదమైన దేవుడు అది వారికి విషదపరిచను. ఆయన అదృశ్య లక్షణం అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. అవును, ఆయన యొక్క అదృశ్య లక్షణాలు, ఆ తర్వాత నిత్య శక్తియు దేవత్వము జగదుత్పత్తి మొదలుకొని తేటపడుచున్నవి అని మాట్లాడుతున్నాడు ప్రియులారా. కాబట్టి ఆయన అదృశ్యమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి నిత్య శక్తి కలిగిన వాడు, అదృశ్యుడు, దేవత్వము అక్షయుడు. కాబట్టి ప్రియులారా, మనం ఆయనను మహిమపరచాలి అని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే ఆయన మన దేవాది దేవుడైన యెహోవా కాబట్టి, ఆయన నా దేవుడు కాబట్టి, రెండవది ఆయన మహిమ కలవాడు కాబట్టి, మూడవది ఆయన మనలను ఆపదల నుంచి సమస్తమైన వాటి నుంచి విడిపించేవాడు కాబట్టి, ఎప్పుడైతే మనం దేవునికి మొరపెడతామో వారికి కలిగిన ఆపదలన్నిటిలోంచి ఆయన వారిని విడిపించినని లేఖనం ప్రకారం ఆయన విడిపించే దేవుడు కాబట్టి మహిమపరచాలి. మరి ప్రియులారా, గమనిస్తే 4వ విషయం, ఆయన మహిమ కలిగినటువంటి దేవుడు కాబట్టి ఆయనను మనం మహిమపరచాలి. తర్వాత 5వ విషయం గమనిస్తే ఆయన ప్రియులారా ఆయన యొక్క అదృశ్య లక్షణాలు, నిత్యశక్తియు, దేవత్వం వచ్చిన విషయాలు విశిదమై ఉన్న ఈ సృష్టిలో ఉన్నటువంటి విషయం ఆలోచించడం వలన తేటపడుతున్నదని మాట్లాడు. అయిన వాళ్ళు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేకపోయారని అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తున్నటువంటి మాటలు. కాబట్టి ఆ దేవుని యొక్క నిత్య శక్తి, అదృశ్య లక్షణాలు, దేవత్వం గురించిన విషయాలు గ్రహించిన వారమే దేవుని మనం మహిమపరచాలని దేవుని లేఖనాల్లో మనం తేటగా చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి మనలను ఆయన మన దేవుడు కాబట్టి ఆయనను మహిమపరచాలి, మన దేవుడు కాబట్టి ఆయనను మహిమపరచాలి, ఆయన మనల్ని విడిపించేవాడు కాబట్టి మహిమపరచాలి, ఆయన మహిమ గలవాడు కాబట్టి ఆయన మహిమపరచాలి, ఆయన అదృశ్య లక్షణాలు